హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఫ్రెష్ సొరకాయ తోటి టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. కారం వేయకుండా సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రెష్గా ఉన్న మాకైతే ఇంట్లో ఉన్న సొరకాయ కట్ చేసి చేస్తున్నాను. కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా హాఫ్గా కట్ చేసుకొని మనం పీల్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాదు, ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకోండి, బాగుంటాయి. మరీ సన్నగా అయితే ఫ్రెష్ కాయలు కదా, మొత్తం ముద్దలాగా కరిగిపోతాయి అందులోనే. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి. అంత పెద్ద కాయ కూడాను. సొరకాయ కర్రీలో ఆయిల్ అనేది మనకి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకుందామండి. వేసుకున్నాక ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అనేది ఎంత టేస్ట్గా వస్తుందో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫుల్గా అయిపోయింది కదా. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఈలోపు మిక్సీ జార్లోకి మనం ఒక 10 పచ్చిమిర్చి తీసుకుందాము. మీ దగ్గర ఏవైనా పండు మిర్చి ఉంటే వేసుకోవచ్చండి. అవి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్తో చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు సూపర్ టేస్ట్ వస్తుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ కాంబినేషన్ అనేది కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా బరకగా పట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. ముక్కలు అనేవి మనకి కొంచెం మగ్గిపోయాయండి. గిన్నె కొంచెం మనకి ఎల్తుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా పైనుంచి కింది వరకు కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. నేనైతే పెద్ద కాయ కదా, 2 టేబుల్ స్పూన్స్ వేసాను. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మనకి సొరకాయ కర్రీలో వాటర్ చూడండి ఎంత రిలీజ్ అవుతుందో. ఫ్రెష్ కాయలు కదా, చాలా బాగుంటుందండి. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందామండి. మనకి ఇక్కడ ముక్కలు అనేవి ఒక 40% వరకు ఉడికిపోయాయి. చూసారు కదా, ఇక్కడ 100% ఉడకాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు కొంచెం 70% అలా ఉడికాయి అనుకున్నప్పుడు ఇలా ముక్కలలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఫైనల్గా ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసానండి, చిక్కటివి. మీ దగ్గర అన్ని లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు. అలా పాలు లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ పాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో అండి. టేస్ట్ అనేది అయితే చాలా బాగుంది. ఈ కర్రీ మీకు కాంబినేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగుందో కదా. కారం తక్కువగా వేసుకుంటే మనం కర్రీ అనేది ఎక్కువగా తింటాము. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కూర ఎక్కువగా తినటం వల్ల.